తొలగిపోయినను మెట్టలు తత్తరులను నా కృప నిన్ను విడిచిపోదని వాగ్దానం చేసి దాన్ని నెరవేర్చే దేవుడు గుణకై మీకు స్తోత్రాలు. మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారు అత్యున్నతంగా హెచ్చించిన నామములో ఈ సాయంకాలం ఎర్రబాలెం గారు సీయోను ప్రార్థనా మందిరం మరి పైన ఇలాగున చేరి మీ నామను గణపరిచి హెచ్చించే ధన్యతను మీరు మాకు అనుగ్రహించిందికై మీకు స్తోత్రాలు. ఎర్రబాలెం గరువులో మీరు ఏర్పరచుకున్న దీపస్తంభం సీయోను ప్రార్థనా మందిరాన్ని బట్టి, అలాగే దాసు జార్జ్, సంతోష్ బిడ్డలు, బాధ్యత కలిగిన సహోదరులు, సంఘంలో ఉన్న సహోదరులు సహోదరులను బట్టి మీకు స్తోత్రాలు. ముఖ్యంగా ప్రభువా సీయోను పక్షాన మీ కార్యము మీరు జరిగిస్తున్నందుకై మీకు స్తోత్రాలు. క్రింద కొంత మరి ప్రభువా అననుకూలమైన పరిస్థితి, సాలినటువంటి పరిస్థితి మరి క్రింద మందిరంలో ఏర్పడించుండగా, అందువల్ల మందిరాన్ని పైన షిఫ్ట్ చేస్తుండగా మీరే సహాయం చేయండి. ముఖ్యంగా ఈ స్థలం మీద పైన మీ రక్తాన్ని ప్రోక్షించము, ప్రతిష్ఠించము, పవిత్రపరచము. మీరే మీ కార్యములు సంపూర్ణంగా జరిగించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఈ దినం ప్రార్థనతో ఈ పని ప్రారంభిస్తుండగా మీరే సహాయం చేయండి, తోడుగా ఉండము. అలాగున సీయోను యొక్క సరిహద్దును విశాలపరచము. రాబోయే దినాల్లో మరి ఎంతో సౌందర్యమైన సీయోనుగా మీరే సిద్ధపరచవలసిందిగా ప్రార్థిస్తున్నాం. తోడుగా ఉండము, సహాయం చేయండి. సైన్యములకు అధిపతి యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు, ఆ రమ్యత సీయోను పక్షాన్ని మీరే జరిగించుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. అలాగన పైన మరి ప్రభు క్రింద మరి పని చేసి పైన కూడా మరి పిల్లర్స్ తర్వాత స్లాబ్ వేసి మరి ఇక్కడ పనులు జరిగిన తర్వాత మందిరం మరి ఇక్కడికి షిఫ్ట్ చేస్తుండగా మీరే సహాయం చేయండి. ఇరుపట్ల మరి మెట్లు ఏర్పాటు చేయడానికి మీరే సహాయం చేయవలసిన ప్రార్థిస్తున్నాం. క్రీస్తు యేసు మహిమలో ప్రతి అవసరమును తీర్చి చక్కగా నిర్మాణం జరగటానికి సహాయం చేయండి. యెహోవా ఇల్లు కట్టించిన యెడల దాని కట్టువారి ప్రయాస వ్యర్థమే. అలాగన మీ కార్యం జరిగించము, ప్రతి అవసరతను తీర్చము, తోడుగా ఉండము. పని ప్రారంభించబడిన దినం నుండి పని పూర్తయ్యే దినం వరకు పనులన్నీ కూడా చక్కగా సక్రమంగా క్రమంగా మర్యాదగా మరి త్వరగా జరగటానికి సహాయం చేయం. తోడు నడిపించము, సహాయం చేయం. ఈ శుభదినములో చేరి వచ్చిన దైవ సేవకులు సహోదరులు సహోదరులను బట్టి మీకు స్తోత్రాలు. మా సహవాసమును ఆశీర్వాదకరంగా చేసిన దేవుడి గుణకై మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ, మరి ఎవడైనా ఒకరి చేత ఇల్లు కట్టబడును, సమస్తమును కట్టిన వాడు దేవుడే అనే మాటను బట్టి మీకు స్తోత్రాలు. ఆ అనుభవంలో నడిపించము, సహాయం చేయండి. మరి ఇప్పుడు ప్రార్థనతో ఈ పని ప్రారంభిస్తుండగా తెలుగున ఆకాశం దయచేసి మీరే మహిమ పొందవలసిందిగా ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున మిమ్మల్ని స్తుతిస్తూ అద్భుత వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. యెషయా గ్రంథం 28వ అధ్యాయం. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 16వ వచనం. యెషయా 28:16 వచనం. ప్రభువు యెహోవా ఇలాగున సెలవిస్తున్నాడు, సీయోనులో పునాదిగా రాతిని వేసిన వాడు నేనే. అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి ఉన్నది. విశ్వసించువాడు కలవరపడడు. సీయోనులో పునాదిగా రాతిని వేసిన వాడును నేనే. తర్వాత కీర్తన 102. కీర్తన 102 13వ వచనం. కీర్తన 102 13వ వచనం. లేచి సీయోనును కరుణించెదవు, దాని మీద దయచూపుటకు కాలం వచ్చెను, నిర్ణయ కాలమే వచ్చెను. నీవు లేచి సీయోనును కరుణించెదవు, దాని మీద దయచూపుటకు కాలం వచ్చెను, నిర్ణయ కాలమే వచ్చెను. 16వ వచనం. ఏలైన యెహోవా సీయోనును కట్టి ఉన్నాడు, ఆయన తన మహిమతో ప్రత్యక్షమాయను. ఏలైన యెహోవా సీయోనును కట్టి ఉన్నాడు, ఆయన తన మహిమతో ప్రత్యక్షమాయను. ఆ తర్వాత జకర్యా గ్రంథం 4వ అధ్యాయం. జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 6-7 వచనాలు కలిసి ఉంటాయి. జకర్యా గ్రంథం 4వ అధ్యాయం
6-7 వచనాలు. అప్పుడు అతడు నాతో ఇట్లనెను, జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చెను. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవే మాత్రపు దానం, నీవు చదును భూమి వగుదువు. కృప కలుగును గాక అని జనులు కేకలు వేయగా అతడు పై రాయి తీసుకొని పెట్టించును. కనుక శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చాను. అలాగే 127 యెహోవా ఇల్లు కట్టించిన ఇలా దాని కట్టువారి ప్రయాస అంతనే. అలాగున మరి సీయోనులో పైన పని ప్రారంభిస్తుండగా మరి దేవుడు తన దాసులను మరి బలపరిచి, వారి హస్తాలను బలపరిచి ఈ పని అంతట్లో కూడా తోడుగా ఉండి చక్కటి మరి మందిర నిర్మాణం జరిగినట్లు ప్రభువే సహాయమో చేయనుగా. ఈ సమయంలో ప్రార్థన చేసి మళ్ళీ ఇక్కడ మరి పని. ప్రభువా మీకు స్తోత్రాలు. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు, గొప్ప కార్యములు జరిగించే దేవుడు, అద్భుతములు జరిగించే దేవుడు. నీవు లేచి సీయోనును కరుణించెదవు. అలాగున మా తండ్రి యెహోవా సీయోనును కట్టుచున్నాడు అనే మాటను బట్టి మీకు స్తోత్రాలు. మరి శక్తి చేతనను బలం చేతనైన కాక నా ఆత్మ చేతనే ఈ కార్యం జరుగును. కనుక కృప కలుగును గాక అని ఆనాడు పితరులైన వారు ఎంతో చక్కగా మిమ్మల్ని గణపరిచారు, స్తుతించారు. అలా చనువులో పని ప్రారంభిస్తుండగా సహాయం చేసి మరొకసారి ఈ స్థలం మీద మీ రక్తాన్ని ప్రోక్షించి ప్రతిష్ఠించి పవిత్రపరిచి మీరు తోడి నడిపించి మన సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున మిమ్మల్ని స్తుతిస్తూ అత్యున్నత వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. నాదు ఆత్మచే జరుగును ఇది అని, శక్తితో కాదిది బలముతో కాదు. నాదు ఆత్మచే జరుగును ఇది అని, సైన్యములధిపతి యెహోవా వాక్కిది. సైన్యములధిపతి యెహోవా వాక్కిది. మారదెన్నటికి పర్వతమానీవే పాటి, జెరుబ్బబెలు ఎదుటను సమభూమి వగుదువు. జెరుబ్బబెలు ఎదుటను సమభూమి వగుదువు. జనులందరూ కృప కలుగుననగా తానుంచు పైరాతిన్. జనులందరూ కృప కలుగుననగా తానుంచు పైరాతిన్. పర్వతమానీవే పాటి, జెరుబ్బబెలు ఎదుటను సమభూమి వగుదువు. యెరుబ్బబెలు ఎదుటను సమభూమి వగుదువు. అత్యున్నత వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. తీసుకొని వెళ్ళాడు. క్రీస్తు యేసు మూలరాయి అపోస్తలుల ప్రవక్తల. క్రీస్తు యేసు మూలరాయి అపోస్తలుల ప్రవక్తల. పునాదిపై నిర్మితమై
ఆత్మమూలమైన ఆలయమున పునదిపై నిర్మితమై ఆత్మమూలమైన ఆలయముగా వర్ధిల్లితివా సత్యాధారమా సంగమా క్రీస్తు మహిమా పూర్ణిమా సత్యాధారమా సంగమా క్రీస్తు మహిమా పూర్ణిమా భక్తి మాన్యత కలిగియుండి సుఖముగా జీవించుటకై భక్తి మాన్యత కలిగియుండి సుఖముగా జీవించుటకై మనుషులందరి కొరకు ప్రార్థన విజ్ఞాపన యాచన మనుషులందరి కొరకు ప్రార్థన విజ్ఞాపన యాచన స్తుతులు చెల్లించుమా సత్యాధారమా సంగమా క్రీస్తు మహిమా పూర్ణిమా సత్యాధారమా సంగమా క్రీస్తు మహిమా పూర్ణిమా సంతుష్టి సహితమైన దైవ భక్తి కలిగియుండి సంతుష్టి సహితమైన దైవ భక్తి కలిగియుండి మాట ప్రవర్తన ప్రేమ విశ్వాస పవిత్రతతో మాట ప్రవర్తన ప్రేమ విశ్వాస పవిత్రతకు మాదిరిగా నిలువు సత్యాధారమా సంగమా క్రీస్తు మహిమా పూర్ణిమా సత్యాధారమా సంగమా క్రీస్తు మహిమా పూర్ణిమా అమ్మాయి రా వచ్చి టాపి పట్టుకో పట్టుకో టాపి పట్టుకో పట్టుకోండి పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా మీకు స్తోత్రాలు. ఈ సాయంకాలం శివన మందిర పైన పని ప్రారంభించే ధన్యతను మీరు అనుగ్రహించారు. జరిగిన కార్యమును మీరే త్వరలో సఫలం చేసి చక్కటి పైన నిర్మాణం జరుగుట్లో సహాయించి తోడుగా మీ కృప సమృద్ధిగా అనుగ్రహించి మీరే మహిమ పొందవలసిందిగా ప్రార్థిస్తూ, అలాగే మేస్త్రి గారు పనివారికి అలాగే ప్రియులందరికీ కావాల్సిన కృపను గురించి మీరే మహిమ పొందవలసిన ప్రార్థిస్తూ త్వరలో ఈ నిర్మాణం జరుగునట్లు పూర్తి అవునట్లు సహాయం చేసి మీరే మహిమ పొంది క్రీస్తు మహిమలో ప్రతి అవసరం తీర్చి మీరే తోడుగా ఉండవలసిందిగా ప్రార్థిస్తూ, సమస్తం బాగా చేసే దేవుడు, వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన వాడుకున్నందుకై స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇంతవరకు మీ సన్నిధిని మాకు అనుగ్రహించినందుకై స్తోత్రాలు. చేరువచ్చిన సహోదరులు సహోదరులు అలాగే దైవ సేవకులందరూ బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున మిమ్మల్ని స్తుతిస్తూ అతి వినంత వేడుకొంచున్నాము తండ్రి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మనకందరికి నిరంతరము తోడుగా ఉండును గాక.